హాయ్ నేను సతీష్. యు ఆర్ ఎలిమినేటెడ్ అనే షూటింగ్ పార్ట్ అయిపోయిన తర్వాత 100% కన్ఫర్మ్ అని నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా ఎలిమినేషన్కి సంబంధించి. అంతకుముందు నా అనాలిసిస్ ఏంటి, అబ్జర్వేషన్ ఏంటి అని ఒక వీడియోలు చెబుతూ ఉంటాను కదా. ఇప్పుడైతే ఎలిమినేట్ అయిపోయింది సృష్టి వర్మ. ఇది షూటింగ్ అయిపోయిన తర్వాత నేను చెబుతున్న అప్డేట్. నేను ముందు చెప్పేయచ్చు ఏమి వాళ్ళు వెళ్తారు వీళ్ళు వెళ్తారు పక్క కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పేచ్చు. కానీ షూటింగ్ అవ్వనంత వరకు కూడా డౌటే పెడతారు. వాళ్ళు గేమ్ చేంజ్ చేయడం కోసం చాలా లెక్కలు ఉంటాయి. కనుక ఇప్పుడు ఈ వారం కూడా అదే జరిగింది. ఇద్దరు మూకీ సినిమాలో ఒక రకంగా చెప్పాలంటే ఎవరు ఆశీష్ అయినా అట్లాగే సృష్టి వర్మ ఇద్దరు నుంచి కంటెంట్ లేదు. అది కూడా ఎడ్జ్లో ఉన్నారు. ఓటింగ్ పరంగా చూస్తే ఎప్పటికీ కూడా ఆ కాస్త కోస్తా డౌన్లో ఉన్నది ఆ ఆశీష్ అయినాయే. కానీ ఈ అమ్మాయితో కంపేర్ చేసుకుంటే కంటెంట్ పరంగా ఈ వారంలో చూసుకుంటే సృష్టి వరం నుంచి వచ్చింది 0 అనే చెప్పాలి. ఒకే ఒక సందర్భంలో సిగ్గులేదా అనడం కానీ ఇంకొకటి ఏంటి ఏడ్చింది ఆ ఎగ్ కోసం గురించి ఏడ్చింది. అన్న ఏంటన్నా టూ మచ్ అన్న అంతకు మించి ఏం చేసిందంటే ఏమీ లేదు చెప్పుకోవడానికి. మరి అంత 0 కంటెంట్. పోనీ ఆశీష్ అయిన ఏం చేసిందంటే ఇద్దరు దొందుదైంది, ఇద్దరి వల్ల కంటెంట్ లేదు. కాకపోతే ఈ సంజన కార్నర్ చేయడం వల్ల ఎవరిని ఆశీష్ అయిననే ఇప్పుడు 4-5 ఉన్నాయి కదా. ఈరోజు ఫస్ట్ ప్రోమోలో మనకు అడిగినట్టుగా ఫ్రీ బర్డ్ అనే దాని గురించి ఆవిడ హట్ అవ్వడం, నా మ్యారీడ్ ఏంటంటే నేను మ్యారీడ్ కాదు అని చెప్పడం, ఆవిడ స్టేటస్ చెప్పడంతో ఫ్రీ బర్డ్ అనిందని. అట్లాగే ఇంకోటి ఏంటి కాఫీ ఇవ్వద్దు కర్రీ ఇవ్వద్దు అని చెప్పిందని. ఇట్లా మొన్న టాస్క్ వాళ్ళు స్కిట్ చేస్తున్నప్పుడు లోపలికి రావద్దని చెప్పింది. అట్లాగే లగేజ్ తెమ్మందని చెప్పింది. ఇలా వాష్రూమ్ దగ్గర పెద్ద గొడవ అయ్యింది. సో ఇట్లా ప్రతి సందర్భంలో ఈవిడ చేయడం వల్ల ఆవిడ కాస్తో కోస్తో ఏడవడం కానీ ఎమోషన్ కానీ కంటెంట్ కానీ వచ్చింది. సంజన అంతా బాగుంది. బట్ ఈ ఆశీష్ అయిన విషయంలో ఒక కంటెస్టెంట్ విషయంలో అటు నుంచి ఆవిడ నోరేసుకుని పడిపోయి రచ్చరచ్చ చేసే కంటెస్టెంట్ అయితే అది కూడా ఉండేది కాదు పెద్దగా. బట్ ఆవిడ సైలెంట్గా ఉంటుంది. తన జోన్లో తను ఒక మూవీలాగా ఒక సైలెంట్గా ఒక బొమ్మలాగా ఉండే ఆవిడని ఈవిడ కార్నర్ చేయడం వల్ల కాస్తో కోస్తో కంటెంట్ వచ్చింది తప్ప ఆవిడంతటా ఆవిడ ఇచ్చేసిన కంటెంట్ కానీ యాక్టివ్గా ఉండి ఇనిషియేట్ తీసుకొని హడావిడి చేసేసి ఏదో ఒక ఎంటర్టైన్ చేసేసి అసలు ఆవిడకి లాంగ్వేజ్ అర్థం కావట్లే. కాకపోతే ఇంకా వస్తుందేమో ఈ సంజనాలో రెండో యాంగిల్ కూడా మనం చూడొచ్చేమో లెక్క బిగ్ బాస్ టీమ్ అయితే లాస్ట్ మినిట్లో డెసిషన్ తీసుకున్నారు. అందుకే ఎన్నో అప్డేట్స్ చెబుతూ ఉంటాయి కదా రెగ్యులర్గా నా వీడియోస్లో. అన్ని వీడియోస్లో కూడా అప్డేట్స్ ఏం జరిగిందని అన్ని చెప్పినట్టు ఇది నాకు తెలియదా, ఇదే ముందే చెప్పియచ్చు. కానీ లాస్ట్ మినిట్లో డెసిషన్ ఏదైనా మారచ్చు. అందుకే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఆఫ్టర్ షూటింగ్ కంప్లీట్ అయ్యాకే కంప్లీట్గా నేను ఇది కన్ఫర్మ్ అని చెబితే ఎప్పటికైతే వెళ్ళిపోయింది. అయితే వాళ్ళు అనుకుంటున్నట్టు ఇంకా సరే సంజన వర్సెస్ ఆశీష్ అని ఇంకా కొనసాగిద్దేమో కంటెంట్ వస్తుందనే ఉద్దేశంతో ఆవిడ నుంచారు. సో ఒక రకంగా సంజన ఆశీష్ అయిన నెత్తిన పాలు పోసినట్టే ఆవిడని ఈ వారం ఎలిమినేషన్ నుంచి కాపాడేసిన ఘనత కూడా ఆవిడకే. ఆవిడ నుంచి ఆ మాత్రం కంటెంట్ రప్పించింది కానీ ఆవిడ నుంచి మాట్లాడించింది కానీ ఆవిడతో పాటు ఇంకొక 4-5 కంటెస్టెంట్ల గురించి వాళ్ళకి మాట్లాడతారు వాళ్ళకి మాటలు వచ్చు అని తెలియజేసింది కూడా సంజన. ఈ వారం ఆ ఎలిమినేషన్ నుంచి కాపాడింది కూడా సంజన, నో డౌట్. మరి సృష్టి వరం అయితే అంతకంట గనుడు ఆచంట మళ్ళీ అనేది సామి చెప్పినట్టుగా ఆవిడికి పెద్దగా పోల్చుకుంటే కంటెంట్ అయితే 0. సో ఆవిడైతే అవుట్ అయిపోయింది. ఈవిడైతే ఇంకా కొనసాగుతూ ఉంది. ఇది కన్ఫర్మ్. అట్లాగే ఇంకోటి ఏంటంటే అయితే ఇకపై కూడా వచ్చేస్తుంది అనుకుంటే లేదు. ఎన్నాళ్ళు చూసాం ఎలా ఈ వారం రోజులు ఎట్లా చూసామో వాళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళిద్దరూ క్యారీ అవుద్ది, కంటిన్యూ అవుద్ది, ఇంకా గొడవలు అవ్వచ్చు, నా కంటెంట్ రావచ్చు అనుకుంటే నా అంచనా ప్రకారం పెద్దగా రాకపోవచ్చు. ఆశీష్ అయితే ఈ వారం గండం తప్పిన మొదటి విఘ్నం తప్పిన రెండో గండం అయితే రెండో వీక్ మళ్ళీ నామినేషన్లకు వచ్చి ఉంటే నో డౌట్ బ్యాగ్స్ అద్దుకోవచ్చు. ఆ పరిస్థితి ఉంది. కనెక్షన్ అయితే అయిపోవట్లే. అయితే బయట రకరకాలుగా పిఆర్ టీమ్స్ కూడా తీవ్రంగా కొంతమంది కంటెస్టెంట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ హౌస్లో ఇచ్చే అవుట్పుట్కి కంటెంట్కి ఎంటర్టైన్మెంట్కి సంబంధం లేకుండా పడతా ఉంది. ఇక షోలో జరుగుతున్న దాని ప్రకారమే ఓటింగ్ అంటే అది పాత రోజులు, అది గత అయిపోయింది. ఇంకా బయట అంతా ఎన్ని రకాలుగా మేనేజ్ చేసుకుంటే పలుకుబడి పెట్టుబడి సో అండ్ సో వగైరా సోషల్ మీడియా కావచ్చు ఇన్ని రకాలుగా అవన్నీ జరుగుతూనే మళ్ళీ మనం ఓటింగ్ అనాలిసిస్లో వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇక మీరేమంటారు చెప్పండి. అలాగే గుండు అంకుల్ అనే దాని గురించి ప్రోమోలో కూడా మాట్లాడుతున్నారు కదా. టోటల్ 13 మంది ఆయన ఎవరు ఇమాన్యుయల్ సరదాగా అన్నాడు అంటే చేతులు ఎత్తుతూ ఉన్నారు. ఆయన యాక్చువల్గా సరదాగా అన్నాడు తప్ప ఆయన బాడీ షేమింగ్ చేసేయాలని ఉద్దేశం అయితే లేదు. ఆ జోకులు ఫ్లోలో మాట్లాడుతా జోవియల్గా ఇమాన్యుయల్ ఏంటంటే వచ్చినప్పటి నుంచి నాకు ఆయనకు ఒక వైబ్ సెట్ అయ్యేటట్టు ఉంది. మా ఇద్దరం కొద్దిగా ఆయన నాతో చనువుకున్నాడు, నేను నన్ను లెక్క ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది, కాస్త కోస్త చనువు ఉంది. ఆయన నన్ను అంటున్నాను నేను అంటున్నా ఆ ఉద్దేశం తనడు తప్ప వాంటెడ్లీ చేయాలని చేయలేదు. కానీ అలాగ అనడం తప్పే. ఎందుకంటే ఆయన మాస్క్ మ్యాన్ ఉండేటప్పుడు అన్నాడంటే 2-3 సార్లు అన్నాను కదా, అప్పుడు ఎందుకు నువ్వు రియాక్ట్ అవ్వలేదంటే అప్పుడు 1-to-1 ఉన్నారు కాబట్టి ఆయనకి పెద్దగా ఏమి అనిపించకపోవచ్చు. బట్ ఇక్కడ ఇతడి మాట ఇక్కడ అంతమంది కూర్చునేటప్పుడు అక్కడ గుండంకులు థ్యాంక్ యూ లవ్ యూ అనేసరికి అందరూ నవ్వారు. అప్పుడే ఆయన ఫీల్ అయ్యాడు. అరే 10 మందిలో నన్ను ఇలాగ ఎగతాళి చేస్తామని మాదిరిగా అది తప్ప. ఆ టైమింగ్ కూడా చూసుకోవాలి. ఎప్పుడు ఎక్కడ ఎంతమందిలో ఎలా బిహేవ్ చేస్తామన్నది కూడా ఇంపార్టెంట్ కదా. ఇద్దరు 1-to-1 ఉండేటప్పుడు సరే అనుకోవచ్చు. బట్ ఇక్కడ అలా అనడం వల్ల ఖచ్చితంగా అందరూ నవ్వడంతో ఎవరికైనా బాధ అన్నారు, నా మీద అతను జోకులు వేసేస్తున్నట్టుంది, ఇలా అందరూ నవ్వుతున్నారు, ఏంది నేను నవ్వులు పాలైపోతున్నా అని ఫీల్ అవుతాడు.
అయితే ఆయనకు ఉద్దేశం అది లేదు. ఆయన ఏదో హర్ట్ చేసేయాలి, బాధ పెట్టేయాలి, బాడీ షేమింగ్ చేసి ఇట్లా కాదు. కానీ అనుకోకుండా ఆయన అన్నా సరే ఇట్లా అయిపోయింది. సరే ఆయన కూడా సారీ చెప్పేశాడు, వెళ్ళిపోతాను అవసరమైతే షో నుంచి అంటా ఉన్నాడు. వెళ్ళిపోవక్కర్లా, ఉండండి, ఫైట్ చేయండి, మీ 100% మీరు ఇవ్వాలి, ఆయన 100% అంత ఇవ్వాలి. ఇవన్నీ సహజం, కామన్. బిగ్ బాస్ అన్నాక పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, పొరపాట్లు ఉంటాయి, కన్ఫ్యూజ్ ఉంటుంది, క్లారిటీ మిస్ అవుతుంది, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, ఇవన్నీ కదా. కంటిన్యూ అయితేనే బెటర్. అన్ని తలకి ఎమోషన్స్ బయటపడతాయి, అందరిలో ఉన్న షేడ్స్ అన్ని కూడా బయటపడుతూ ఉంటాయి. అప్పుడు అసలైన మజా, మీకు కూడా కిక్ వస్తుంది. చిన్న పొరపాటుకే వెళ్ళిపోతానంత అవసరం లేదు. అలాగే ఇంకోటి ఏంటంటే హరీష్ గురించి, ఆడపిల్లలంటే చాలా గౌరవం అంటే ఇక్కడ కూడా ఆఫ్ కోర్స్ అంట నాగార్జున కరెక్ట్ టైం ప్రకారం చెప్పారు. ఈ వీడియో చూసే వరకు మాకు అట్లాగే అనిపించింది. అంటే ఆయన తెల్లారులు ఇస్తే చెప్పే శుద్ధులు కావచ్చు, ఆ కామెంట్లు కావచ్చు, చేసే స్టేట్మెంట్స్ కావచ్చు, అన్నీ నిజమే అన్ని మాదిరిగా ఉంటుంది. కానీ హౌస్లో ఎంత బ్యాక్ బిచ్చింగ్ చేసి ఆయన ఒత్తిడి వల్ల తెలియదు, బై నేచరో తెలియదు, కానీ చాలా విషయాలు అలవోకగా అలా అనేస్తూ ఉన్నాడు. ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఎక్కువగా అతనికి డ్యామేజ్ అయ్యేవి, ఇతర కంటెస్టెంట్స్ గురించి నెగిటివ్గా మాట్లాడితే అది పెద్ద రాంగ్ స్టేట్మెంట్ కదా. అంతకుముందు ఆ ప్రియాతో కాన్వర్జేషన్లోనే అమ్మాయిలంటే లోకువ, రూట్స్ నుంచి మారాలి, సొసైటీ మారాలి, మీరు ఏమది వీక్నెస్సా, మీకు వీక్నెస్సా ఇంకోటి ఏదో అన్నాడండి, మీరు సెన్సిటివా స్ట్రాంగ్గా చెప్పండి, అంత ఈక్వలే కదా అబ్బాయిలు అమ్మాయిలు అన్నాడు. మరి అదే నోటుతో అమ్మాయిలు అబ్బాయిలు అంతా ఈక్వలే కదా అన్న ఆయన ఎట్లా అనేస్తాడు అన్నమాట. నేను ఎంతవరకు తనూజ, ఎమాన్యుయల్, భరణి, 2 అబ్బాయిలు 1 అమ్మాయితో ఆడాను అనుకున్నా, బట్ ఇప్పుడు 3 ఆడవాళ్ళతో ఫైట్ చేస్తుందంటే ఆయన నోటుతో ఆయనే చెప్పాడు కదా, అర్థమవుతుంది కదా. అరే నేనేంటి మరి ఆడవాళ్ళతో చేస్తే నేను పెద్ద మగవాడిని పోటుగాడిని నన్ను లెక్క పోటర్ అవుతుంది అది. సో అది రాంగ్ కదా, అంత పెద్ద స్టేట్మెంట్ ఎట్లా ఇస్తాడు ఆయన. అంతకుముందు అన్నీ ఇంకా నయ్యం, ఈ ఒక్క వీడియో వేసినట్టు ఉంది మనకి ఇప్పుడు ప్రోమో ప్రకారం. అంతకుముందు అన్నీ చేస్తే అది నువ్వే ఇది నువ్వే, మరి ఏది నువ్వు అని అడిగితే ఇంకేం చెబుతాడు, ఆన్సర్ చెప్పలేడు కదా. సో వాళ్ళు రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేస్తుంటే నువ్వు ప్రశ్నిస్తున్నావంటే నువ్వు కూడా వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు చూస్తారు, వాళ్ళకి ఇదేంటి ఇట్లా మాట్లాడుతుంది, ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూకి ఉంటుంది. కాకపోతే ఆచితూచి ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నేను అంతా చూశాను, అంతా చేశాను, ఇలాంటి నాకు జుజుబి చాలా చూసాను చేశాను అని పదే చెబుతున్నా ఆయన. 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడితే బెటర్. ముందు చెప్పేది ఒకటి, తర్వాత లోపల నుంచి అంతరాత్మలోంచి లోపల నుంచి బయటకు పడేది ఒకటి చూస్తే నువ్వు అదిరీలా ఇదిరీలా ఏది ఏంటి ఇలాగే ప్రశ్నించాల్సి వస్తుంది ఆడియన్స్ కానీ, అక్కడ హౌస్ మేట్స్ కావచ్చు, అక్కడ హోస్ట్ కావచ్చు. సో అలాంటి స్టేట్మెంట్లు మళ్ళీ కాకుండా చూసుకోవాలి. అయితే ఇక అసలైన మజా ఈ వీడియో ఖచ్చితంగా వేస్తారని అనుకున్న గెస్ట్ చేశా. అది ప్రోమోలో కూడా ఆ రోజు చేశారు, ఎపిసోడ్లో హైలైట్ అయింది. ఇది అంతకుముందు చాలా జరిగిన కట్ చేసి ఇది వచ్చిందంటే పడుతుందేమో బ్యాటింగ్ అనుకుని అదే అయ్యింది. ఇప్పుడు ఆ భరణి, తనూజ, హౌస్ మేట్స్ తలకి ఎక్స్ప్రెషన్, అసలైన రియాక్షన్, అసలైన ఫైరు ఇక వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ భరణి నిన్న ఫుడ్ తినలేదు అలిగాడంటే తనూజ పోని వెళ్ళి మాట్లాడదామన్నా అంటే వద్దులా రచ్చరచ్చ వద్దని ఆయన ఇంకెవరు ప్రియా కూడా చెబితే ఆగిపోయాడు. బట్ ఇప్పుడు ఎంత మాట అనే తర్వాత ఖచ్చితంగా అంత పెద్ద మాట ఎలా మాట్లాడతారు సార్, ఏంటిది ఎక్కడ తేడా కొడుతుంది ఏంటని ఖచ్చితంగా అడుగుతారు. ఇకనే అసలైన ఆట మజా అయితే వస్తుంది. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది నేను చెబుతున్న అప్డేట్స్ ఏంటంటే ఎలిమినేషన్ మీకు ఏదో హంబక కోసం వ్యూస్ కోసం రాంగ్గా ముందేనని చెప్పకుండా 100% కన్ఫర్మ్ అని చెప్పను. పక్క షూట్ కంప్లీట్ అయ్యాకే వస్తుంది. అంతకు ముందు అంటారా అనలైజ్ చేస్తా, ఖచ్చితంగా ఛాన్స్ ఉంది, స్కోప్ ఉంది. నేను ఇందాక ప్రోమో చూసిన వెంటనే నాకు అయిపోయింది. సృష్టి వర్మ ఇద్దరు ఎడ్జ్లో ఉన్నారు కనుక ఆవిడని ఈ కోణంలో కంటెంట్ కోసం ఉంచుతారు. ఈవిడ ఫసక్కు తమిళ కూడా అదే పెట్టి చేసింది, అదే జరిగింది. మొత్తానికి సృష్టి వర్మ అవుట్.